నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను. మనం చర్చిద్దాం. ప్రపంచంలో జీవించే వాళ్ళు నిరంతరంగా చెప్తారు, నా జీవితంలో నేను చాలా బిజీగా ఉన్నాను, బిజీగా జీవించడం చాలా కష్టం, నాకు స్వతంత్రత కావాలి లాగా చెప్తారు కదా. మనం ఒక మేనేజర్, ఒక పెద్ద ఉద్యోగం చేసేవాడు, వాడిని తీసుకుందాం. అతనికి ఉద్యోగం అంటే అతని ఒక కంపెనీలో పని చేస్తాడు. అతనికి ఉద్యోగం అంటే అలాగే ఉన్న ఇంకా కంపెనీలో ఉన్న ఫీచర్స్ గురించి వెతుకుతూ ఆ ఫీచర్స్లను తన కంపెనీలో కూడా మొదలు పెట్టడం అతనికి ఉద్యోగంలాగా మనం తీసుకుందా? అర్థమవుతుందా? అతనికి ఉద్యోగం అంటే అతని కంపెనీలాగా కంపెనీస్లు ఉన్నాయి కదా ప్రపంచంలో. అలాగే ఉన్న కంపెనీస్లో ఉన్న విభిన్న రకాలుగా ఫీచర్స్లు వెతికి ఆ ఫీచర్స్లను తన కంపెనీలో కూడా మొదలు పెట్టడం అతనికి ఉద్యోగం. అందుకే అతను పరిశోధన చేస్తూ ఉన్నాడు ఇంకా ఉన్న కంపెనీస్ల గురించి. అంటే అతను సమాచారాలు వెతుకుతూ ఉన్నారు. అతని ఉద్యోగం అదే, సమాచారాలు వెతకడం. ఇంటర్నెట్ పైకి వెళ్ళి అలాగే పనిచేసి సమాచారాలు వెతకడం. అతను ఇప్పుడు చెప్తాడు, నేను చాలా బిజీగా పని చేస్తాను, చాలా కష్టం, నాకు ఒక విరామం కావాలి లాగా చెప్పి అతను ఒక సెలవు కోసం ఏదైనా విదేశానికి వెళ్తాను లాగా అతను చెప్తాడు. మనం తీసుకుందాం, సింగపూర్ వెళ్తాడు అతను. ఎందుకు? ఒక విరామం కోసం. అతను ప్రతిరోజు పని చేస్తాడు. పని చేయడం అంటే అతనికి పని ఏమిటి? సమాచారాలు వెతకడం అతనికి పని, అతనికి ఉద్యోగం. కానీ ఆ ఉద్యోగం చేయడం చాలా కాల క్రితం నుంచి అతను ఆ ఉద్యోగం చేశాడు. అందుకే అతనికి అనిపిస్తుంది నాకు ఒక విరామం కావాలి లాగా. అందుకే అతను ఒక సెలవు కోసం సింగపూర్కి వెళ్తాడు. సింగపూర్కి వెళ్ళి ఇటు అటు నడుస్తూ విభిన్న రకాలుగా ఉన్న ఆ విషయాలు చూసి ఒక బెంచ్ పై కూర్చుంటూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి కనిపిస్తుంది, మనం తీసుకుందాం, ఒక పెద్ద భవనం మీద ఏదో ఒక విషయం ఉంది. ఒక రంగువిరంగమైన ఏదైనా విషయం ఉంది. అతనికి తెలీదు ఆ విషయం ఏమిటి అని. అతనితో పాటు ఏదైనా సమాచారం లేదు, అతనికి సమాచారం లేదు. అందుకే అతను ఏం చేస్తారు? అతను చూసి అనుకుంటున్నారు, ఇది ఏమిటి? ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎవరు కట్టారు? లాగా విభిన్న రకాలుగా ప్రశ్నలు అతని మనస్సుకు వస్తున్నాయి కదా. ఇప్పుడు అతను ఏం చేస్తారు? మళ్ళీ సమాచారాలు వెతుకుతూ ఉన్నాడు. కానీ అతను ఏం చెప్పాడు మొదట? అతను ఏం చెప్పాడు? నా ఉద్యోగం చేయడం చాలా కష్టం. అతని ఉద్యోగం ఏమిటి? సమాచారాలు వెతకడం. ఇప్పుడు కూడా అతను ఏం చేస్తాడు? సమాచారాలు వెతుకుతూ ఉన్నాడు. కానీ అతను చెప్తాడు, నా సెలవు చాలా మంచిగా గడిచింది, నేను ఒక మంచి ట్రిప్ వెళ్ళాను, ఇప్పుడు నాతో పాటు కొత్త శక్తి ఉంది, నేను రేపటి నుంచి మళ్ళీ ఉద్యోగం పైకి వెళ్తాను లాగా అతను చెప్తాడు.
ఎంతో అజ్ఞానమైన ప్రజలు జీవిస్తారు ఈ ప్రపంచంలో. అందుకే ప్రపంచంలో జీవించే కనింగ్ వాళ్ళు అజ్ఞానమైన వ్యక్తులకు మోసం కూడా చేస్తారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ తయారు చేసి, బ్యానర్స్ తయారు చేసి అజ్ఞానమైన వ్యక్తులను ఆకర్షించి తన వ్యాపారాలు పెరుగుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఒక మంచి ఉద్యోగం చేస్తారు, మీతో పాటు సంపాదించిన ఎంతో డబ్బులు ఉన్నాయి. సంపాదించిన డబ్బులు తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు సాలరీ వస్తున్న రోజు. ఇప్పుడు మీతో పాటు సాలరీ ఉంది. మీరు కారు నడిపి ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళినప్పుడు దారికి పక్కనే ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్లో చాలా మంచిగా తయారు చేసిన రుచికరమైన భోజనాలలో రూపాలు కూడా ప్రింట్ చేసి ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మీకు ఏం అనిపిస్తుంది? ఆ భోజనాలు చాలా రుచికరమైనది, చాలా మంచిగా కూడా ఉంది, కానీ కాస్ట్ చాలా పెద్దది. నాతో పాటు ఇలాంటి భోజనాలు తినడానికి సంపాదించే డబ్బులు లేదు, అందుకే నేను వెళ్తాను. ఇలాగా మీరు కొంచెం ముందుకు వెళ్తారు, డ్రైవ్ చేస్తూ వెళ్తారు. సరే, కొద్దిసేపటికి తర్వాత మళ్ళీ అదే విధంగానే తయారు చేసి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంది. పెద్ద భోజనశాలలో ఇలాగే ఉంది. కొద్దిసేపటికి తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తుంది అదే విధంగా ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్. దానిలో కూడా ఎంతో రుచికరమైన విధానంగా తయారు చేసిన భోజనాల రూపాలు ప్రింట్ అయినాయి. దానిని చూసినప్పుడు కూడా మీకు అనిపిస్తుంది, ఎందుకంటే మునుపటి అడ్వర్టైజ్మెంట్ను చూసినప్పుడు మీకు ఆ భోజనాలు తినడానికి మీ మనసులో కోరిక పుట్టింది. ఇప్పుడు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ కనిపించినప్పుడు కూడా మీ మనసులో ఆ భోజనాలు తినడానికి కోరిక పుట్టింది. అందుకే శరీరంలో కూడా ఒక ఆకలిలాగా ఫీలింగ్ మీకు అనిపిస్తుంది, ఆకలిలాగా ఒక అనుభూతి అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి విలువైన భోజనాలు నాకు వద్దు లాగా మీరు అనుకొని ముందుకు డ్రైవ్ చేసి వెళ్తారు. ఇప్పుడు కొంత దూరంలో ఆ భోజనశాల ఉంది. ఆ భోజనశాల ముందు కూడా అలాంటి చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ ప్రింట్ చేసి ఉంది. దానిని కనిపించినప్పుడు కూడా మనస్సులో ఆ భోజనాలు తినడానికి కోరిక చాలా పెద్దగా పెరుగుతుంది, మారిపోతుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, నేను డబ్బులు సంపాదించాను ఏమిటి? తినడానికి, జీవించడానికి కదా. అందుకే నేను కొంచెం డబ్బులు ఇచ్చి ఈ రుచికరమైన భోజనాలు తింటాను
లాగా అనుకొని మీరు మీ కారును ఆ వైపుకి పెడతారు. పెట్టి ఆ భోజనాలు కొని ఎంతో కష్టంగా సంపాదించిన డబ్బులు ఇచ్చి చిన్న భోజనాల ప్యాకెట్స్ తీసుకొని మళ్ళీ దారికి వస్తారు మీరు. ఇప్పుడు కూడా మీకు అనిపిస్తుంది, నేను చాలా అజ్ఞానవంతమైన పని చేశాను, చాలా అజ్ఞానమైన పని చేశాను, నాతో పాటు ఇప్పుడు డబ్బులు కూడా లేదు, తినడానికి పెద్ద ప్యాకెట్ కూడా నాతో పాటు లేదు, ఒక చిన్న భోజనం తినడానికి పెద్ద డబ్బులు ప్రమాణం మీరు ఇచ్చారు. అందుకే సంతోషంగా ఆ భోజనం తినడానికి కూడా మీతో పాటు అవకాశం లేదు. ఎంతో బాధపడి ఆ భోజనాలు తింటూ మీరు తిట్టు ఆ భోజనశాలకి తిట్టు ముందుకు నడుపుతారు మీ కారు. కొంచెం ఆలోచించండి. మన జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎంతో జరిగినాయి కదా. ఎందుకంటే మన మనసులో అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉన్నప్పుడు కోరిక కూడా పుడుతుంది. కోరిక, అజ్ఞానం ఇద్దరు కలిసి నాశనం చేశారు. అందుకే జీవితం లాగా ఏదైనా మంచి విషయం అనుభవించడానికి మనకు అవకాశం లభించలేదు. ఇప్పుడు మనతో పాటు ఆ అవకాశం ఉంది. ఎందుకంటే మనతో పాటు భగవాన్ బుద్ధుడి ధర్మం ఉంది.